అడిగి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు. ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసినంత 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తున్నాం. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంతవరకు ఏదైనా ఒక లయబిలిటీ ఉండాలి గవర్నమెంట్ కి. ఎప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరో ఇచ్చిన వాళ్ళకి యాజమాన్యం, ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత, భయం ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. అటు ఉపాధ్యాయుల నుంచి నియామకం నుంచి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది, కమిటీ ఉంటుంది. అదే వాడికే ఉంది. ఇంకా చేసింది ఏం లేదు. కానీ ఇంకా మళ్ళీ అధికారం రావాలని ఒక మొగలాట తప్పితే, కార్మికులుగా వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే, ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే. ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో, ఒక సంకల్పంతో లోపల నుంచి తనుకొచ్చిన ఒక వ్యక్తి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు, అంతే. థ్యాంక్ యూ.